ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. రారా గౌతమ్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నాకోసం ఎందుకు బాబాయ్? నువ్వొక్కడవే మందు తాగుతావు కదా. వెయిటింగ్ అంటే నీతో కలిసి మందు కొట్టాలని కాదురా, నువ్వు వస్తావని నాకు తెలుసు కాబట్టే వెయిట్ చేస్తున్నాను అని చెప్తున్నాను. నేనొస్తానని నీకెలా తెలుసు బాబాయ్? ఈ డ్రింక్ సెటప్ దగ్గరకు వచ్చేది ఇద్దర్రా. ఒకటి ప్రేమలో ఫెయిల్ అయినోళ్ళు, రెండో వాళ్ళు ప్రేమ పరీక్ష రాసేవాళ్ళు. నాకు అర్థం కాలేదు బాబాయ్. ప్రేమ అంటే అంతేరా, అర్థం కాదు. మ్యాథమెటిక్స్ ఫార్ములా లాగా చూడడానికి సింపుల్ గానే ఉంటుంది, సింప్లిఫై చేసేటప్పుడే చాలా కష్టంగా ఉంటుంది. అవును, ఇందాకేదో ఝాన్సీ దగ్గరికి వెళ్ళినట్టున్నావు. నువ్వెప్పుడు చూసావు బాబాయ్? నువ్వు అలా వెళ్ళగానే నేను అలా చూశానుగా. ఏం లేదు బాబాయ్, జస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్దాను వెళ్ళాను. రేయ్, నువ్వు తెలివైనోడురా. కొంతమంది అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు, కానీ నువ్వు అవకాశాన్ని సృష్టించుకుని అలా దూసుకుపోతున్నావు. గుడ్, వెరీ గుడ్. అదేం లేదు బాబాయ్. తప్పేం లేదురా. కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వెళ్ళొచ్చు, ఆల్ ది బెస్ట్ చెప్పడానికి కూడా వెళ్ళొచ్చు, బాధలో ఉన్నప్పుడు ఓదార్చడానికి కూడా వెళ్ళొచ్చు. అమ్మాయిని కలవడానికి ఎన్ని మార్గాలైనా సృష్టించుకోవచ్చురా. కానీ ఏం లాభం బాబాయ్? నాకేం అర్థం కావట్లేదు. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందిరా, నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావని నాకు అనిపిస్తుంది. ఈ సైలెంట్గా అర్థమేంట్రా? నువ్వు ఇలాగే మౌనంగా ఉంటే నీ బెల్టు, ఆ అమ్మాయి చున్నీ మాత్రం లవ్లో మునిగి తేలిపోతుంటాయి. బాబాయ్, నువ్వు తన దగ్గరకు వెళ్ళడమే కాదు, మీ మాటలు కూడా నా చెవిలో పడ్డాయి తెలుసా? మరి లేకపోతే ఏంట్రా నువ్వు? హార్ట్లో ఇలా లవ్ రిథం మొదలైందో లేదో వెంటనే ఎక్స్ప్రెస్ చేసేయాలరా. ఆ లవ్ని ఇద్దరూ ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్లో లైఫ్ మహా అద్భుతంగా ఉంటుందిరా. నాకెందుకో భయం వేస్తుంది బాబాయ్. దేనికిరా భయం? అన్నయ్య తప్పు నేను చేయకూడదనుకున్నాను, కానీ నాకు తెలియకుండానే అదే తప్పు నేను చేస్తున్నానేమో. రేయ్, మీ అన్నయ్య చేసిన తప్పు కాదురా. మీ అన్నయ్య చేసింది తప్పు అని మన ఇంట్లో వాళ్ళు మాత్రమే చెప్తున్నారు. అన్నయ్య చేసింది ముమ్మాటికి తప్పు కాదు. రేయ్, అది తప్పు కాదు, కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి నువ్వు ఈ లవ్ చేయాలరా. కానీ ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియట్లేదు బాబాయ్. ఏంట్రా నువ్వు మరీను పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నట్టు? కాదురా, పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నట్టు దీనికి కూడా ట్రైనింగ్ తీసుకోవాలా ఏంటి? ఏదో ఒక హ్యాపీ మూమెంట్ చూసి ప్రపోజ్ చేసేయాలి, ఓకేనా? పిల్లల్ని ఎలాగైనా నా కుటుంబానికి దగ్గర చేయి ఝాన్సీ. అక్క, బావా, పిల్లల్ని మీ ఇంట్లోకి తీసుకొచ్చాను, కానీ వాళ్ళ మనసుల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాను. ప్రతిరోజు మమ్మల్ని బయటికి పంపించారని కుట్ర జరుగుతుంది. పిల్లలు భయపడుతున్నారు, కానీ నేను మాత్రం వెనకడుగు వేయను. అక్క, బావా, మీ కోరిక నెరవేరుస్తాను. పిల్లల్ని వాళ్ళు ప్రేమగా దగ్గరికి తీసుకునేలా చేస్తాను.
మీకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. ముసుగు మనిషి ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? మృణాలిని గారికి ముసుగు మనిషికి సంబంధం ఏంటి? ఈ టైంలో వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నారేంటి? వెంటనే కిందకెళ్ళి వీళ్ళ పని పట్టాలి. ఏడి ఏడి ఏడా ముసుగు మనిషి? ఏం మాట్లాడుతున్నావు? మీరా ముసుగు మనిషితో మాట్లాడడం నేను చూశాను. ఆర్ యు మ్యాడ్? వాడెవడో నాకు తెలియదు, వాడితో నేను మాట్లాడడం ఏంటి? లేదు మేడం, నేను చూశాను. మీరు అబద్ధం చెప్తున్నారు. డోంట్ బి ఫోలిష్. కలేమైనా కన్నావా లేదా భ్రమ పడుతున్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సంథింగ్ ఇస్ ఫిషీ. మృణాలిని గారికి తెలిసిన మనిషి ముసుగు మనిషి. ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తోంది, తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తోంది. ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తోంది, నిదురించే నీ కలలో రావాలనిపిస్తోంది. తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్, తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్. దేవుడా, థ్యాంక్ యూ. ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రాన్ని నాకిచ్చావు. చిన్నప్పుడు నాకు అమ్మ గోరు ముద్ద ఇష్టం, కాస్తేది గాక బామ్మ గోరింటాకు ఇష్టం. పళ్ళోకెళ్ళే వేళ రెండు చెళ్ళు అంటే ఇష్టం, బయటేసినాక ముగ్గులేయడం ఇష్టం. కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం, పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం. అంతకంటే నేను అంటే నాకు ఇష్టం, కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం. మమ్మీ 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 మమ్మీ, నువ్విక్కడికి రాకూడదు, చూడకూడదు. ఏంటి? ఏముందక్కడ? ఏం లేదు మా, అది మీ అల్లుడి స్కెచ్. ఓ అవునా? ఫోన్లో ఫోటో నుంచి స్కెచ్ వేసేదాకా వచ్చావా? నీలో చిత్రకారిణిని మేల్కొల్పావన్నమాట. అంతే కదా మమ్మీ, మనసులో ఉన్న భావాలన్నీ బయటికి రావాలి అంటే ప్రేమ ఉండాలి కదా. సర్లే, స్కెచ్ కదా, నేను చూస్తాను. ఆ లేదు, చూడ్డానికి వీల్లేదు. అబ్బా అది కాదే. మమ్మీ, నేనొక పొడుపు కథ చెప్తాను, విప్పుతావా? ఏంటి? కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు. ఏంటది? అది కూడా తెలీదా? కళ్ళు. హా, ఆ కళ్ళే మూసుకో.
మూసుకోమంటుంటే ఎప్పటిదాకే? నేను చెప్పేంత వరకు తెరవకూడదు. లేదు, నేను తెరుస్తాను. మమ్మీ, కళ్ళు తెరిస్తే నువ్వు మొన్న మోసపడి కొనుక్కున్న డైమండ్ నెక్లెస్ మీద ఒట్టు. ఓసేయ్, ఏంటి ఇలా ఫిట్టింగ్ పెట్టావు? నేనంతే. నా గురించి నీకు తెలుసు కదా, మమ్మీలకు మమ్మీని, డాడీలకు డాడీని. ఏంటి, ఏం చేస్తున్నావు? నా కళ్ళు మూసి మరి. నేను చూడలే, తెరవనా? ఆ వద్దు, నేను చెప్పినప్పుడే తెరువు. అసలు ఏముంది ఆ స్కెచ్ చూస్తే? అంత ఈజీగా చూస్తే మీ అల్లుడు చులకనైపోడు. మీ అల్లుడి ఫోటో చూడాలన్నా, ఆ కటౌట్ చూడాలన్నా మలయాళం సినిమాలో ఒక సస్పెన్స్, తమిళ సినిమాలో ఒక థ్రిల్, కన్నడ సినిమాలో ఒక బిల్డప్, తెలుగు సినిమాలో ఒక ఎలివేషన్లా అన్నీ ఉండాలి. సరే, ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నావు? సర్ప్రైజ్ మమ్మీ. కళ్ళు మూసి ఏం సర్ప్రైజే? సర్ప్రైజ్ నీకు కాదు, తనకి. ఏంటిది? తన స్కెచ్ ఏదో ఒక రోజు తనకివ్వడానికి గిఫ్ట్ ప్యాక్ చేశాను. అవునా? ఆ, నిజంగానే తన స్కెచ్ తను గుర్తుపడతాడా? మమ్మీ, ఈ ఓవర్ యాక్షన్ వద్దంటున్నా. ప్రియాంక, నేనొక మాట అడుగుతాను, ఏమనుకో కదా? ఏంటి మమ్మీ? నువ్వొక డాక్టర్వే, డాక్టర్లా బిహేవ్ చేస్తున్నావా? ఈ అల్లరేంటి, ఈ డ్రెస్ ఏంటి, ఆ హెయిర్ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి? మమ్మీ, డాక్టర్ అయితే యాప్రాన్ వేసుకుని, మెల్లో స్టెథోస్కోప్ వేసుకుని ఇలా బిగుసుకుపోయి ఉండాలా? ఏ ఇలా ఉండకూడదా? నేను డాక్టర్ కంటే ముందు ఆడపిల్లని. నేను ఇలాగే ఉంటాను. ఏయ్, ఇది టూ మచ్చే. నా కల్లుడు ఫోటో చూపించవు, కనీసం స్కెచ్ కూడా చూపించవా? నో వే. సారీ మమ్మీ, ఇంకొన్ని రోజులు ఈ సస్పెన్స్ భరించాల్సిందే. ముగ్గులేయడం ఇష్టం, కొత్త కొత్తయ ముక్కంటే ఇష్టం, పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం, అంతకంటే నేను అంటే నాకు ఇష్టం, కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం. గుడ్ మార్నింగ్ కిడ్స్. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఝాన్సీ గారు, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను. ఈ రోజు నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించండి. వద్దు గౌతమ్ గారు, పిల్లలు బాగా భయపడిపోయారు. వాడెవడో తెలిసేంత వరకు పిల్లల్ని ఇంటి దగ్గరే ఉండనివ్వండి. వాడిని పట్టుకోవడానికే పిల్లల్ని స్కూల్కి పంపించమంటున్నా. వాడు ఖచ్చితంగా పిల్లల కోసం అక్కడికి వస్తాడు. ఆ టైంలో వాడిని పట్టుకోవచ్చు. వాణ్ణి పట్టుకోవడం కోసం పిల్లల్ని ఎరగా వేస్తున్నారా? పిల్లల్ని వాడేమైనా చేస్తే? ప్లీజ్ వద్దండి, నాకు చాలా భయంగా ఉంది. ఇలా రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఝాన్సీ గారు, మీరేం భయపడకండి. పిల్లలకి సెక్యూరిటీగా ఒక కానిస్టేబుల్ని సీక్రెట్గా పెట్టాను. పిల్లలకి ఏమీ కాకుండా అతను చూసుకుంటాడు. వాడంతా ధైర్యంగా వచ్చి పిల్లల్ని బెదిరించి రాణి మీద అటాక్ చేశాడంటే ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారండి. వాళ్ళెవరో తెలియాలి అంటే ముందు ఆ అటాక్ చేసిన వాడు దొరకాలి. అది నిజమే, కానీ ఝాన్సీ గారు, నేను ఆల్రెడీ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశాను. ఎలాంటి క్లూస్ దొరకలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తీసుకురమ్మని కానిస్టేబుల్కి చెప్పాను. అందులో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తాను. వాడు అలర్ట్ అవ్వకముందే మనం వాడిని పట్టుకోవాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. పిల్లలకేమీ కాదు, అన్నీ నేను చూసుకుంటాను. మీరు నన్ను నమ్మండి.
స్వీటీ, వంశీ, మరి మీరు స్కూల్కి వెళ్తారా? వెళ్తాం. మీకు భయంగా లేదా? లేదు, బాబాయ్ ఉన్నాడు కదా. వాడొస్తే బాబాయ్ వాడిని పట్టుకుని జైల్లో పెట్టేస్తాడు. ఓకేనండి, పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను. థ్యాంక్ యూ. మరి నేను స్టేషన్కి బయలుదేరుతాను. బాయ్. బాయ్. పిన్ని, స్కూల్కి టైం అవుతుంది, త్వరగా వెళ్దాం పదా. పదండి. పద. హే! రోడ్డుకు అడ్డంగా వచ్చావేంటి? యాక్సిడెంట్ అయి ఉంటే? ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ. హవర్ యూ సార్? ఎవరు? ఏంటి సార్, నేను ఫోన్లో మాట్లాడిన కన్ఫ్యూజనే, ఎదురుగా వచ్చిన కన్ఫ్యూజనేనా? ఓహో, మీరా? నా పేరు మీరానో మిరపకాయ బజ్జీనో కాదు, ప్రియాంక. మీరైతే స్వీట్ గా ముద్దుగా ప్రియా అని పిలవచ్చు. పర్వాలేదే, నా పేరు మర్చిపోయినా నన్ను బానే గుర్తుపెట్టుకున్నారే. మర్చిపోనివ్వరుగా మీరు. అయితే నేను మీకు గుర్తొస్తున్నానా? నా గురించి మీరేమైనా కలలు కంటున్నారా? హే, ఏంటండి మీరు? మీరు నాకెందుకు గుర్తొస్తారు? అదే సార్, మర్చిపోనివ్వరు అంటేను. సరేలే, ఇప్పుడేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషనా? మా ఇంటికి ఎప్పుడొస్తున్నారో తెలుసుకుందామని. చెప్పండి సార్, ఏ టైంకి వస్తారు? మధ్యాహ్నం వస్తారా, సాయంత్రం వస్తారా? హలో హలో హలో, ఏంటండి మీరు లొడలోడ వాగేస్తుంటారు? నేనంతే సార్, మనసులో ఏది దాచుకోను. చెప్పండి సార్, ఎప్పుడొస్తారు? అసలు నేనెందుకు మీ ఇంటికి వస్తానండి? అప్పుడే మర్చిపోయారా? మొన్న మీరే అన్నారు కదా, మా ఇంటికొచ్చి మా నాన్నతో మాట్లాడతాను అని. మా నాన్న మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీకిష్టమైన వంటలేవో చెప్తే నేనే దగ్గరుండి వంట చేసి పెడతాను. ఓ, నీకు వంట కూడా వచ్చా? రాదు, కానీ మీకోసం నేర్చుకొని చేస్తాను. నాకైతే నమ్మకం ఉంది సార్, టేస్ట్ అయితే అద్దరిపోద్ది. మీరు నా కోసం అంత స్ట్రెయిన్ తీసుకోకండి. నేనేం స్ట్రెయిన్ ఫీల్ అవ్వట్లేదు, ఇష్టంగానే చేస్తాను. మీరు ఇష్టంగా చేసినా కష్టంగా చేసినా ఏమీ ఉపయోగం ఉండదు, ఎందుకంటే నేను రాను. అయితే మీరు మాకిష్టమైన వంటలని రెడీ చేసి పెట్టండి, మేమే మీ ఇంటికొస్తాం. ఓకేనా? అడ్రస్ సెట్ చేయండి సార్. అవునా? అయితే ఇప్పుడే నాతో పోలీస్ స్టేషన్కి రండి. ప్రాక్టికల్ జోక్స్ వేస్తున్నారని మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని సెల్లో వేస్తాను. సార్ 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 సార్, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారేంటి సార్? మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టి. ఎందుకు లేదు? మన మాతృభాషలో లెక్కలేనన్ని పదాలున్నాయి. మాటా మాట కలిసిపోయి తెలియకుండానే బోల్డ్ అని మాట్లాడుకోవచ్చు. అంత టైం నాకు లేదు, ఓకేనా? ఇది నువ్వు వార్నింగ్ అనుకో, ఇంకేమైనా అనుకో, ఇంకొకసారి నన్ను డిస్టర్బ్ చేస్తే బాగోదు. అంటే మీరు డిస్టర్బ్ అవుతున్నారా? మీ ఫోకస్ డ్యూటీ మీద నుంచి నా మీదకి షిఫ్ట్ అవుతుందా? హే, స్టాప్ ఇట్. సారీ సార్, సారీ సార్. వన్ సెల్ఫీ. సార్, సెల్ఫీ ప్లీజ్ ఇవ్వండి సార్, మిమ్మల్ని ఇంకా డిస్టర్బే చేయను. నిజంగా? నిజంగా సార్, నన్ను నమ్మండి. ఒక ఆడపిల్లని మీరే నమ్మకపోతే ఇంకెవ్వరు నమ్ముతారు సార్?
సార్ సెల్ఫీ సార్. సార్ ఇలా సీరియస్ గా సింహంలో ఉండకండి సార్. కాస్త స్మైల్ ఇవ్వండి సార్. స్మైల్ ప్లీజ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. మావయ్య, మామయ్య గారు, ఇదేదో మృణాలిని పేరు మీద కోర్టు నోటీస్ అంట. పోస్ట్ మ్యాన్ ఇచ్చి వెళ్ళాడు. మృణాలిని! ఏంటి డాడ్, ఏమైంది? నోటీసు. మళ్ళీ ఇంటికి కోర్టు నుండి నోటీసు వచ్చింది. ఒకప్పుడు ఈ సోమేశ్వరరావు ఇంటికి పోలీసులు సెక్యూరిటీగా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు కేసులు పెట్టడానికి వస్తున్నారు. ఒకప్పుడు ఈ సోమేశ్వరరావుని టచ్ చేయాలంటేనే భయపడేవాళ్ళు. పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కి విఐపీలకు కూడా ఈ సోమేశ్వరరావు అపాయింట్మెంట్ దొరికేది కాదు. అలాంటిది హాస్టల్లో ఉన్న పిల్లలకు వరుసపెట్టి మనీ ఆర్డర్లు వచ్చినట్టు వరుసపెట్టి మన ఇంటికి కోర్టు నోటీసులు వస్తూనే ఉన్నాయి. ఏంట్రా ఇదంతా? ఒకసారి ఇవ్వండి నాన్న, మ్యాటర్ ఏంటో చదువుతాను. మ్యాటర్ ఇంపార్టెంట్ కాదు. అసలు ఈ సోమేశ్వరరావు ఉన్న ఇంటికి కోర్టు నోటీసులు రావటం అనేదే చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. చూడు, ఏం చూస్తావో చూడు. రాకేష్ పిల్లలు స్వీటీ వంశీ మీద మృణాల్ని హత్యాయత్నం చేసిందని ఝాన్సీ కోర్టు నోటీస్ పంపించింది నాన్న. మృణాల్ని కోర్టుకి హాజరు కావాలని చెప్పారు. ఏంటి మృణాల్ని? ఏం జరుగుతుంది ఇంట్లో? చెప్పు, సమాధానం చెప్పు. ఆ ఝాన్సీ ఏదో అర్థం పర్థం లేని కోర్టు నోటీస్ పంపిస్తే మీరిలా సీరియస్ అవుతున్నారేంటి? మాట్లాడకో.